తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. దేవ్జీకి చెందిన PLCA దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. 31 AK-47 గన్నులతో పాటుగా 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో AOB కీలక నేత చెలసాని నవత కూడా ఉన్నారు. అంతకుముందు 4 బస్సులలో మావోయిస్టులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం లొంగిపోయినట్లు తెలంగాణ DGP శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 125 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. తెలంగాణకు చెందిన వారు 4 ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 1 ఉన్నట్లు DGP వెల్లడించారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన వారు 3, డివిజనల్ కమిటీకి చెందిన వారు 10 మంది, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 70 మంది మావోయిస్టులు పార్టీ సభ్యులు ఉన్నట్లు DGP వివరించారు. ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు. మరోవైపు మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ పిలుపునకు గౌరవం ఇచ్చి లొంగిపోయిన మావోయిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందన్నారు. ఆర్థిక ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చారు. ఇక శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న రేవంత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి సహా 7 మిగిలారన్న రేవంత్ రెడ్డి వారు కూడా లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి ప్రత్యేకమైన ఆరోగ్య భద్రత కార్డుల జారీతో పాటుగా అందించే నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.